This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ ఉద్యోగ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 5,810 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇందులో స్టేషన్ మాస్టరు, క్లర్క్ అని చెప్పి ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. సో నేను దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. కొద్దిసేపటి క్రితమే మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇందులో మీకు 2025 ఇయర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iitism.ac.in వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ ఇందులో మీ రోల్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ అనమాట. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు 7th CPC లెవెల్ 3 ప్రకారం శాలరీస్ ఉంటాయి. పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో నేను ఇదే నోటిఫికేషన్లో ఎలా చేసుకోవాలి అప్లికేషన్ అనేది కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC లెవెల్ 3 ప్రకారం శాలరీస్ ఉంటాయని చెప్పాను కదా. బేసిక్ పేనే మీకు 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. ఇంకా మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్, మెడికల్, అదర్ బెనిఫిట్స్ మీరు అన్ని కలుపుకుంటే ఈజీగా మంత్లీ 40,000 వరకు శాలరీస్ అయితే పొందొచ్చు. సో ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ మీకు 19 వేకెన్సీస్ ఉన్నవి. మరీ ఎక్కువ అయితే లేవు, కానీ వేకెన్సీస్ తక్కువ ఉన్నా సరే కానీ మంచిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎవరైనా ప్రిపేర్ అయ్యేది ఒక పోస్ట్ కోసమే కదా, కొట్టేది ఒక పోస్టే కాబట్టి కాంపిటీషన్ అనేది ఒక పోస్ట్కే ఉంటుంది. సో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఒకటి కొట్టొచ్చు. మీకు కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్లో 10 వేకెన్సీస్ ఉన్నవి. ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే సపరేట్గా వేకెన్సీస్ లేవు. కాకపోతే ఈ కేటగిరీలలో ఉన్న వేకెన్సీస్కి ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఈ జనరల్లో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ ఆర్ హైయర్ స్టడీస్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. 26th October 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు +3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years యాడ్ చేసుకోండి, ఓబీసీ వాళ్ళు 3 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు అలా ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ని మీరు స్క్రూటినీ చేస్తారు. అంటే అప్లికేషన్ మొత్తం ఒకసారి చెక్ చేస్తారు. ఓకే అనుకున్నప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో మీ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఆ రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా రిక్రూట్మెంట్ టెస్ట్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి టోటల్ 25 questions, 25 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి 100 questions ద్వారా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 11th September 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 26th October 2025 వరకు ఉంది. సో మీకు ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని ఇంకా అఫీషియల్గా అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి.
అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అయితే వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. అండ్ మీరు వీళ్ళ దాంట్లోనే పే చేయాలి. ఇంట్రెస్ట్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలి, ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన nfr.iitISM.ac.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు అందులోనే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీ పే చేయాలి. ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి, కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది అవి అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. మీకు ఫర్దర్ రిఫరెన్స్ డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. nfr.iitISM.ac.in అని చెప్పి. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవన్నీ ప్రాపర్గా డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఫీ ఉన్న వాళ్ళ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీ పే చేయాలి. డాక్యుమెంట్స్ అడుగుతుంది, అన్ని పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసి అంటే స్క్రూటినీ చేసి దాని తర్వాత ఎగ్జామ్ గురించి అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధాన్బాద్ ఉంటుంది కదా, మన జార్ఖండ్లో ఉంటుంది కదా ధాన్బాద్ అని చెప్పి, అక్కడ ఉన్న ఐఐటి వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కిందకి వస్తుంది అనమాట. సో మీకు ఇనీషియల్గా అక్కడే ఉంటుంది మీకు పొజిషన్ కూడా. మీరు సెలెక్ట్ అయితే మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. మీరు కావాలనుకుంటే ఈ ఐఐటీస్ మన ఓన్ స్టేట్స్లో కూడా ఉంటాయి. మీరు ఫర్దర్గా కావాలనుకుంటే అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో మీకు ఇనీషియల్గా జార్ఖండ్లోనే పోస్టింగ్ ఉంటుంది. మాకు పర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడికైనా వెళ్తాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.